నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. అది ఇప్పుడే అందిన వార్త మనం చూద్దాం. ప్రకాష్ కిషోర్ని బయటికి అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది. పిన్నెల రామకృష్ణారెడ్డి నిన్ను ఒకటే అడుగుతున్నా, నీకు ముంజేతికి మీసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడివే అయితే, అంటే ఇది ఒక పౌరుషాల గడ్డ ఈ పలనాడు అనేది. రాష్ట్రంలోనే ఈ పల్నాడు అనేది ఒక ఇది. దాంట్లో నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో, కరెక్టే. నేను అవాళ రాష్ట్రాన్ని భయప్రాంతాలు చేయడానికి నేను తురకా కిషోర్ అనే వ్యక్తితో వీళ్ళని మట్టు పెట్టడానికి చేసింది నేనే వీడియో తీపిచ్చి వదిలేను. నేను లేదు, నీ డిఎన్ఏలో మార్పు ఉందనుకుంటావా, చెప్పకో. అయినా సరే కేసులు దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఈ కేసు మీద నేను రాజీ లేని పోరాటం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు వరకు పిన్నెల రామకృష్ణారెడ్డి, పిల్లి రామకృష్ణారెడ్డి రకరకాల యాంగిల్లో వేరే వాళ్ళని చూస్తుంటాడు. నేను ఒక్కసారి ఏదన్నా ఆలోచించే చేస్తా, ఆలోచించి వచ్చి కేసు పెట్టిన తర్వాత ఆలోచించను, రంగంలో దిగాక ఆలోచించను, రాజీ లేని పోరాటం చేస్తా. ఇప్పటి వరకు నువ్వు చేసిన దోపిడీలు, దొంగతనాలు, హత్యాకాండలు సాక్ష్యాలు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. నువ్వు కాళ్ళు ఎగరేసుకొని వైట్ షర్ట్ వేసుకొని బయట తిరుగుతున్నావు. కానీ నీకు శిక్ష పడే వరకు ఈ కేసులో రాజీ లేని పోరాటం చేస్తాను నేను. మేము కూడా చట్టం న్యాయబద్ధంగానే వెళ్తాం. ఇవాళ మాకు అధికారం ఉంది. మాచర్ల నుంచి మా వాళ్ళు అందరూ వచ్చారు, లేదా ఇక్కడి నుంచి నరసరాపేట నుంచి వచ్చారు. నేను నీ ఇంటికాడికి రావచ్చు, కానీ అప్పుడు నీకు నాకు తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు అది నేర్పలా. ప్రజాస్వామ్యబద్ధంగానే నువ్వు చేసినటువంటి అరాచకాన్ని నేను ఆపడానికి రాష్ట్రంలో మరెక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు నామినేషన్లు వేసినా అట్లా అడ్డకెంతకుండా ఉండడానికి కోసమే ఈరోజు నేను ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎస్పీ గారితో ఫోన్లో మొత్తం వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా మీకు చెప్తాము. ఇందులో ఆ రోజు మార్చి 11వ తేదీ జరిగినటువంటి దాడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయిగా, రెండో ముద్దాయిగా తురకా కిషోరు, ఇక 3, 4 అండ్ అదర్స్ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలోనే ఈ కేసుని అసలు కంప్లైంట్ తీసుకోవాలి అప్పటి నుంచి. ఇప్పుడు అదే కదా మా బాధ. ప్రైవేట్ కేసు కాదండి, అసలు కంప్లైంట్ తీసుకుంటే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఇది ప్రతి ఒక్కరు చూసారు. వాళ్ళ వీడియోలు కూడా వాళ్ళే వదిలేరు. వీడియోలు మేమేం వదల్లా. దాడి చేసినటువంటి వీడియోలు కూడా ఈ పిల్లి రామకృష్ణారెడ్డి, ఇవాళ పిల్లి రామకృష్ణారెడ్డి, ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి. పవర్ ఉంటే ఒకలాగా, పవర్ లేకపోతే ఒకలాగా. ఇవాళ రమ్మనండి. మేము వాళ్ళ ప్రతిపక్షంలో వీరోచితంగా మేము వెళ్ళాం కదా. మేమేం గొడవకి వెళ్ళా, నామినేషన్లో అయినట్లేదు కాబట్టి ప్రజాస్వామ్యం పెట్టడానికి వెళ్ళాము. ఇవాళ ఏమైపోయాడు పిల్లి రామకృష్ణారెడ్డి? వీళ్ళకి పవర్ ఉంటే ఒకలాగా ఉంటారు, పవర్ లేకపోతే ఇంకొకలాగా ఉంటారు. మేము అనేక సార్లు ఎస్పీ గారికి వైసీపీ ప్రభుత్వం అనేక సార్లు ఫోన్ చేసాం, కానీ ఏ రోజు మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే. కాబట్టి ఇవాళ లిఖితపూర్వకంగా ఆ రోజు ఏం జరిగిందో ఆ కాపీలు కూడా మీకు ఇస్తాను. మీరు కూడా దయచేసి ప్రెస్ వారు కూడా కోరుకునేది ఏంటంటే, ఇదేదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నేను విజయవాడ నుంచి వచ్చి ఆ రోజు చేసినటువంటి సంఘటన నా జీవితంలో చూడలేదు. మీరు ఓన్లీ ఆ విజువల్స్ వరకే చూశారు. ఆ ముందుకు వెళ్తే ఇంకా భయంకరమైనటువంటి సన్నివేశాలు. పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఆయన అయ్యో ఏంట్రా పాప ఇలా వెళ్ళారు, ఏమైపోయారని ఆయన చాలా బాధపడినటువంటి విషయం. కాబట్టి అలాంటి పని చేసినటువంటి ఈ పిన్నెల్లి కూడా పిల్లని ఎందుకంటానంటే, నువ్వు నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే బయటికి రా, ఒప్పుకో. నేనే ఆ రోజు దాడి చేయించాను, నేను ప్రజలను భయప్రాంతాలు చేయడానికి
రాష్ట్రాన్ని భయప్రాంతం చేయడానికి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గాన్ని నేను దోచుకోవడానికి ఈ పని చేయించానని చెప్పు నువ్వు మీడియా ముందుకు వచ్చి. కాబట్టి వాళ్ళు పారిపోయావు కాబట్టి నేను పిల్లి రామకృష్ణారెడ్డి అంటున్నా. కాబట్టి దీంట్లో మీడియా మిత్రులు కూడా మాకు జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో, మేము ఒక మంచి పని కోసం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు. ఆ మంచి పని చేయడం కోసం వచ్చాను తప్ప అసలు నామినేషన్ దగ్గర ఉండి వేయించడం కోసం కూడా కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఎవరన్నా నాయకులు వస్తే ఏంటంటే స్వాగతించాలి. లేదు నిజంగా మాకు వేరే వాళ్ళ వల్ల ఆపదొస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని రక్షించాలి. అరే నియోజకవర్గానికి కాపలాగా ఉండాల్సినటువంటి ఈ పిల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని చంపితే మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని ఏలం పాట పాడారంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య తిరగడానికి అర్హులు కాదు. కాబట్టి నేను రాజీ లేని పోరాటం చేస్తాను ఈ కేసు మీద మాత్రం. ఈ కేసులో నేను పెట్టినటువంటి కంప్లైంట్ కానీ ఆ రోజు మా మీద దాడి చేసినటువంటి విజువల్స్ కానీ అన్నీ ఉన్నాయి సాక్ష్యాధారాలతో సహా. అదే